అన్న నమస్తే. నమస్తే అండి. నవీన్ నా పేరు. నవీన్ గారు చెప్పండి, ఈసారి టీడీపీ వైఎస్ఆర్సీపీని కొట్టేస్తుంది అంటారా? లేదండి, ఖచ్చితంగా కొట్టలేదని అనుకుంటున్నాను. మూడు పార్టీలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, నారా లోకేష్, వీళ్ళకి తోడుగా బీజేపీ కూడా ఉంది కదా. అవునండి, అవును. కానీ బిఫోర్ గా కూటమి ఫామ్ అవ్వక ముందంటే ఆలోచనలు జనాల్లోకి అలా వెళ్ళాయి, కానీ ఆఫ్టర్ సీట్ల పంపకం తర్వాత కూడా చాలా వరకు వీగిపోయాయి. వాళ్ళ తాలూకా ఏంటంటారు వాటిని, వాళ్ళ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా చల్లా చెదురైపోయాయి. రాజకీయంలో అంటే ఇప్పుడు దీంట్లో కొంచెం సినిమా ప్రభావం అనేది ఉండొచ్చు అనేది వాస్తవము. వాస్తవం అండి, ఉంటుంది. ఎందుకంటే బయట స్టేట్స్ తో పోల్చుకుంటే మన తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ కొంతవరకు ఆ ప్రభావం ఉంటుంది. మరి ఆ ప్రభావం ఎక్కువ ఉంది కదా ఇప్పుడు ఆపోజిషన్ ఉండేది, కానీ ఎప్పుడైతే పొత్తులు అనేవి వచ్చాయో కొద్దిగా దూరం అయిపోయింది ఆ ప్రభావం అంతా కూడా. ఇక్కడ పాలకొండలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పాలకొండలో పక్కాగా ఫ్యాన్ గాలే వేస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు నాయకులు ఉన్నారు మాకు. ఒకటి పాలవలస విక్రాంత్ గారు, రెండు వాళ్ళని నమ్ముకొని ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కళావతమ్మ గారు. వీళ్ళిద్దరూ కలిసి సుడిగాలి పర్యటన అంటారు కదా, ఆ రకంగా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ఇంటింటికి ఎవరన్నా గ్రామాలు తిరుగుతారు, కానీ ఇంటింటికి ఇంటి లోపల కూడా చొచ్చుకొని వెళ్ళిపోయారు అన్ని చోట్ల. కాబట్టి అంత వాళ్ళని బయటికి తోసి వీళ్ళు రావడం అనేది చాలా కష్టం అని నేను అనుకుంటున్నాను. కానీ షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ తరఫు నుంచి. ఆ ప్రభావం ఏమన్నా జగన్ గారికి ఏమన్నా? నాకు దాని గురించి ఐడియా లేదండి, కానీ కాంగ్రెస్ ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందని నేను అనుకోవట్లేదు. షర్మిల గారిని పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభావం అనేది ఉండదు. నాకు తెలిసి 0 to 1% ఓట్లు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. మొత్తం ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే నియోజకవర్గాల్లో జగన్ గారి ప్రభావం ఉండొచ్చా, లేకపోతే పోటీ చేస్తున్న ఎమ్మెల్యే గారిది అభ్యర్థి ప్రభావం ఉండొచ్చా అని మీరు? ఈ ఎలక్షన్ అయితే మాత్రం కంప్లీట్ గా జగన్ గారి ప్రభావం మీదగానే వెళ్తుందండి. ఖచ్చితంగా జగన్ గారి ప్రభావం మీదగానే వెళ్తుంది. ఎందుకంటే కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేస్తున్నారు. నెక్స్ట్ సంక్షేమం కంప్లీట్ గా అందించారు, కాబట్టి ఆయన ప్రభావం మీదనే వెళ్తుంది. ఇవి సంక్షేమ పథకాలు ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే వస్తున్నాయని అంటారు, నిజమేనా? లేదండి, ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కన్నా కూడా టీడీపీ కార్యకర్తలకే ఎక్కువగా వెళ్తున్నాయి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ. ఇంచుమించుగా ప్రతి కుటుంబానికి సుమారుగా 5-6 లక్షల వరకు రీచ్ అవుతుంది అమౌంట్ పరంగా. అందులో ఏ గ్రామం తీసుకున్నా హైయెస్ట్ అమౌంట్ అనేది టీడీపీ కార్యకర్తలకే వెళ్తుంది. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ అనేది ఫామ్ చేస్తుంది అనేసి మీ ఉద్దేశం? మేము అనుకుంటున్నాం. ఒకవేళ వైఎస్ఆర్సీపీ వస్తే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది అనేసి మీరు భావిస్తున్నారు? మరి మొదటి 5 సంవత్సరాలు కూడా కంప్లీట్ గా సంక్షేమానికి కేటాయించారు, కాబట్టి తర్వాత రాబోయే 5 సంవత్సరాలు కూడా కంప్లీట్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. Thank you. Please subscribe .news.